హాయ్ అండి. ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల రాగి హల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది యాక్చువల్గా మా మనవలకి నేను రెడీ చేసుకుని పట్టుకెళ్ళాను అనమాట. అంటే ఎదిగే పిల్లలకి ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలు తింటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. చిన్న పిల్లలకి నేను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా అంటే రాగి పిండి ఒక కప్పు అనమాట. రాగులను కొన్ని మిల్లి ఆడించిన పిండి అనమాట. ఇలా మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి అవి తీసుకోవచ్చు. నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పులు అండ్ పుచ్చ గింజలు, ఈ కొద్దిగా జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఇలా దీనికి కావాల్సిన పదార్థాలని రెడీ చేశాను అనమాట. నేనైతే ఒక కప్పు రాగి పిండికి కప్పున్నర బెల్లం వేసాను అనమాట. మరి తీపి కావాలనుకుంటే కొద్దిగా 2 కప్పులు ఫుల్ వేసుకోవచ్చు. ఒక కప్పున్నర బెల్లాన్ని ముందు కరిగించుకు పెట్టేసుకుంటే చాలు. అందులో కప్పున్నర బెల్లానికి కప్పున్నర వాటర్ వేసాను అనమాట. కరెక్ట్గా నేను 5 కప్పులు వేసానండి ఈ రాగి హల్వాకి. ఇలాగ జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట. జస్ట్ ఇలా మరిగి పట్టినప్పుడు నేను ఆఫ్ చేసేసాను. తర్వాత వేరే పాత్ర పెట్టుకొని నెయ్యి వేసి మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికి ఇలా ఫుల్ 4 స్పూన్లు అయితే నెయ్యి వేసానండి. హల్వా అంటే కొద్దిగా ఎక్కువగా నెయ్యి పడుతుంది. హల్వాకి ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత బాదం పప్పులు వేసి 1 నిమిషం వేయించుకున్న తర్వాత మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాను. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, జీడిపప్పులు వేస్తాను అనమాట. బాదం పప్పులు ఫస్ట్ వేసాను, పుచ్చి గింజలు ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో నేను పిస్తా పప్పులు వేసి ఫ్రై చేశాను అనమాట. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే మాడిపోకుండా కమ్మగా ఉంటాయి అన్నమాట. బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వేగినవి వేరే బౌల్లోకి తీసుకుని పెట్టేసుకుందాము. యాక్చువల్గా రాగిని ఫ్రై చేసినప్పుడే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేరే పాత్రలో నేను ఇత్తడి కళాయిలో చేశాను అనమాట అండి ఈ హల్వా అయితే. ఇందులో నేను ఒక 3 స్పూన్లు ఫుల్ అయితే నెయ్యి వేసేసానండి. ఇందులో నేను హల్వా నిలబడిన స్టిఫ్గా ఉండడానికి, అంటే రాగి పిండి చాలా మెత్తగా ఉంటుంది కదా, స్టిక్గా ఉండడానికి కప్పుకి కొద్దిగా తక్కువగా ఇలాగ సుజీరా వేసి వేయించిన తర్వాత మనం ఇప్పుడు ఫుల్ తీసుకున్న రాగి పిండి కూడా వేసుకొని కమ్మగా వేయించుకుందాము. అంటే మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ అరోమా బాగుంటుందన్నమాట వేయించుతున్నప్పుడు. ఆ పచ్చిదనం లేకుండా ఇలాగ వేయించేసుకుందాము. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇలా వేయించుకోవడానికి. ఎందుకంటే ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. నేను పిల్లల కోసమని పాలు పోసాను అనమాట. పాలు ప్లేస్లో మనం వాటర్ అనే వేసుకోవచ్చు. మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి ఆ రాగి హల్వా కొన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. పాలు పోసి చేసింది అంత ఎక్కువగా నిలువ ఉండదు అనమాట. త్వరగా 2 or 3 డేస్లో తినేస్తే అయిపోవాలన్నమాట. ఆ విధంగా నేనైతే పిల్లల కోసమని ఇలాగ పాలు పోసానండి. అందులోనూ మనము కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు 3 కప్పులున్నర పాలు పోసానండి. మొత్తము ఆ వాటర్లో అయితే కప్పున్నర వేసాను. ఇందులోనైతే 3 కప్పులున్నర పాలు పోసాను అనమాట. ఇది చూడండి. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత మనము బెల్లం వాటర్ కూడా వేసేసుకుందాము. మీకు అనుకోవచ్చు పాలులోనే బెల్లం వేస్తే విరిగిపోతుందా అని. మనము పాలు ఎప్పుడైతే ఎక్కువ మరుగుతాయి, మనము ఆల్రెడీ బెల్లం వాటర్ కూడా మరిగించాము. పాలు మరుగుతున్నప్పుడు ఇలా బెల్లం వాటర్ వేసినా మనకి విరిగిపోదు అనమాట. 2 మరుగుతున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనకి ఈ పాలు అనేవి విరగవు అనమాట. పాలు కాగుతాయి కాబట్టి మనం ఎలాగో బెల్లం నీళ్ళు కూడా బాగా మరిగించాము. మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు అవి బెల్లం వాటర్ అందులో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి కూడా ఇందులో వేసేసుకుని కలుపుకుందాము. ఇలాగ పీలుస్తూ ఉంటుందన్నమాట. అది పీల్చి మనం వేస్తున్న నెయ్యి పీల్చుకొని బయటకు వదిలే వరకు మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట హల్వాకి. మళ్ళీ నేను ఇప్పుడు ఫుల్ 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇది మళ్ళీ పీల్చేసుకుంటుంది అనమాట.
మళ్ళీ ఇప్పుడు ఇలాగ దగ్గరికి చూడండి, మనం వేసిన నెయ్యి అంతా పీల్చేసుకుంది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మనకి ఇంకా అలాగా కొప్పులు వేసుకుని తినడానికి కూడా బాగానే ఉంటుంది. ముక్కలు కోసుకోవడానికి పర్ఫెక్ట్గా మనం వేస్తున్నాం అనమాట. దగ్గర పడిపోతుంది అనమాట. ముక్క కోసుకొని దగ్గరగా అయ్యే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మనం పెద్దవాళ్ళకి ఇలా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలా చాలా బాగుంటుంది హల్వాలో. నేను మా మనవల కోసం చేస్తున్నానని మాత్రం నేను మిక్సీ కొట్టి వేసాను అనమాట. తింటున్నప్పుడు మొత్తము వాళ్ళకి చిన్న పిల్లలు కదా, తినడానికి యూజ్ఫుల్గా ఉంటుందని ఇలాగా కచ్చబచ్చగా మెత్తగా కాకుండా పౌడర్గా కాకుండా చవచగా ఫేస్ చేశాను అనమాట. ఆన్ ఆఫ్ పల్స్ ఇచ్చి అది కూడా వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. చూడండి, నెయ్యి మనకి బయటకు వదులుతుంది అనమాట. ఇంకా అప్పటి వరకు మనము ఇలాగ నెయ్యి వేస్తూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ప్లేట్కి మనం దేంట్లో అయితే హల్వా వేసుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి రాసేసుకుందామండి. చూడండి, నెయ్యి బయటికి వదులుతుంది. మనం ఎలా తిప్పినా ఈజీగా తిరిగిపోతుంది అనమాట. అంటే ఆ కళాయి నుండి ఈ హల్వా సెపరేట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా రౌండ్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా పొట్టు అనమాట అండి. ఇంకా ముక్కలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, చాలా ఈజీగా తిరిగిపోతుంది అనమాట. నెయ్యి కూడా బయటకు వదులుతుంది. ఇది పర్ఫెక్ట్ హల్వా పొట్టు అనమాట అండి. ఇంకా ముక్క మనకి చూసుకోకర్లేకుండా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా ఇలా ఉంచాను అనమాట అండి. మన పిస్తా పప్పులు ఇలాగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసాను పుచ్చిపప్పులోని. దానిపైన ఇలా హల్వా వేసుకొని సర్దేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉంటే పైన వేసేసాను అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రాగి హల్వా చాలా బాగుందనమాట. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలకే కదండి, పెద్దవాళ్ళకి, డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. దీనిలో పీచు అంటే షుగర్ ఉన్న వాళ్ళకంటే దీనిలో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్లంట మధుమేహం కూడా అదుపులో ఉంటుందంటండి. బరువు కూడా నియంత్రణలో ఉంటుందంట. అంటే రాగులు తిన్న తర్వాత ఆకలి త్వరగా వేయదంటండి. ఇది శరీరంలో క్రొవ్వును తగ్గించి బరువు నియంత్రణకి చాలా చాలా సహాయపడుతుందంట. అదే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం రాకుండా కూడా కాపాడుతుందంటండి. ఇంకా ఎముకల బలానికి రాగిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకలను దంతాలను దృఢంగా మారుస్తుందంట. ఇంకా రక్త నివారణకు కూడా, అంటే ఇందులో ఐరన్ శాతము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుందంటండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ రాగులు తినడం వల్ల శరీరానికి విపరీతమైన ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇది ఈ విధంగా అప్పుడప్పుడు మనం తింటూనే ఉంటాము. రాగులను జావ రూపంలో, అంబలి రూపంలో చేసుకుని ఉంటాము. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.